మీరు నెక్స్ట్ టైం కొలెస్ట్రాల్ టెస్ట్ చేసుకునేటప్పుడు ఇది ఖచ్చితంగా మిస్ అవ్వకండి. కామన్ గా మనం కొలెస్ట్రాల్ టెస్ట్ లో వచ్చేవి LDL, ట్రైగ్లిజరైడ్స్, HDL. LDL ట్రైగ్లిజరైడ్స్ ఏమో బ్యాడ్ కొలెస్ట్రాల్, HDL ఏమో గుడ్ కొలెస్ట్రాల్. కాకపోతే LDL లెవెల్స్ నార్మల్ గా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ హార్ట్ అటాక్స్ కానీ స్ట్రోక్స్ కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ నార్మల్ గా ఉన్నప్పటికీ బ్యాడ్ కొలెస్ట్రాల్ పార్టికల్స్ ఎక్కువగా ఉండొచ్చు. LDL మనకి ఓన్లీ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉన్నది అని చెప్తుంది తప్ప బ్యాడ్ కొలెస్ట్రాల్ పార్టికల్స్ ఎన్ని ఉన్నాయి అన్నది చెప్పదు. అయితే దీనికోసం స్పెసిఫిక్ గా మీరు LDL తో పాటు ApoB అనే ఒక టెస్ట్ చేసుకుంటే మీకు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉన్నది అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ పార్టికల్స్ ఎన్ని ఉన్నాయి అని కూడా మనకు తెలుస్తుంది. LDL నార్మల్ గా ఉంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ నార్మల్ గా ఉన్నట్టు. అయినప్పటికీ LDL నార్మల్ గా ఉండి కూడా ApoB ఎక్కువ వస్తే బ్యాడ్ కొలెస్ట్రాల్ పార్టికల్స్ మీకు ఎక్కువ ఉన్నట్టు అన్నమాట. సో హై రిస్క్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే, ఆల్రెడీ హార్ట్ అటాక్స్ వచ్చిన వాళ్ళు, స్ట్రోక్స్ ఉన్న వాళ్ళు, డయాబెటీస్ తో సఫర్ అవుతున్న వాళ్ళు LDL తో పాటుగా ApoB టెస్ట్ కూడా మీ లిపిడ్ ప్రొఫైల్లో ఇంక్లూడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.